నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ ప్రవీణు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నా వీడియోస్ చూడండి. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇది చూడండి కలబంద. నేను ఇవి 5 లీటర్ల మంచినూనె క్యాన్ ఉంటుంది కదా, వాటిని సగం సగం కోసి ఇగో ఇలా పెట్టా. ఒకటే ఇది ఒక క్యాను అయితే ఇటు చూసారా, ఈ తీగ భలే పాకిందండి. ఇది సోయింగ్కి అసలు మామూలుగా ఉండదు. తీగ మొత్తం ఇదంతా భలే పాకింది. ఇటు ఫ్రంట్ కూడా బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ చూడండి, ఇది డెకరేట్ చేసినట్టు భలేగా ఉంటుంది. ఇది మనం ఏంటి ఫెస్టివల్స్ అప్పుడు మొత్తం కాడ కూడా తీసుకోవచ్చు. సోయింగ్కి బాగుంటుంది. ఇందులో కూడా ఉన్నాయి. ఇదేమో మా మనీ ప్లాంట్. చూసారా, పెద్ద పెద్ద ఆకులు అవుతాయండి. ఇది తక్కువ పెద్దగా పెద్ద పెద్ద ఆకులు అవుతాయి. పెద్ద పెద్ద ఆకులు అవుతాయండి. మా నాన్న మొన్ననే కోసేసిండు, ఇక్కడ తీసిండు, అంటే పాములు వస్తున్నాయి అనేసి తీసేసిండు. మళ్ళీ వచ్చేసి ఇటు చూపిస్తానండి మీకు. ఇది మా తులసి కోట. ఇది మా తులసి చెట్టు. ఇక మా టమాటాలు 500 మొక్కలు తీస్తాయి. ఇంటికాడ నేను 100 మొక్కలు వేసాను, టమాటా మొక్కలు. మళ్ళీ క్యాబేజ్ మొక్కలు ఒక 50 కాదు కానీ 47 మొక్కలు ఉన్నాయి ఇంటికాడ. 47 మొక్కలు వేసాయి. ఇది వంకాయ చెట్టు చూడండి, గుత్తి వంకాయలు ఇవి చూడండి. నేను 5 కలర్లు వేసానండి వంకాయ చెట్లు అండి. ఇగో ఇక్కడ అన్నీ అయ్యే ఉండే వంకాయ చెట్లు ఇవ్వండి. ఇదంతా ఇక్కడ ఉండే అగో అయ్యో అక్కడ ఆపడుతున్నాయా అవి అవి ఇక్కడ కూడా చాలా ఉంటాయి. అవన్నీ ఏం చేసానంటే చనిపోయినాయి. అవి మొత్తం ఎండిపోతా ఉంటే ఇక మా నాన్న నరికేసిండు. ఈ టమాటా మొక్కలు చూడ ఆపడుతున్నాయా. ఇంకా చేను కాడ ఒక 400 మొక్కలు చేను కాడ వేసాను. చూపిస్తాను మీకు అవి కూడా చేను దగ్గర వేసినాయి. ఇవన్నీ అయ్యే టమాటా మొక్కలు ఏవో అవి అంత ముందు వేసినాం. అవి ఆపడుతున్నాయా, అవి అంత ముందు వేసాయి. చూపిస్తాను మీకు. ఇగో ఇటు చూడండి, ఇది పూల మొక్కలు. ఇవి సోయింగ్కి బాగుంటాయి. ఇదేమో చుక్క కూర అండి. చూడండి పెద్ద పెద్ద ఆకులు. మనం ఆర్గానిక్గా పండించుకోవచ్చు. దీనికి ఎటువంటి మందు కొట్టలేదండి, భలేగా మొలుస్తుంది చూడండి. కానీ ఆకులు పురుగులు తింటున్నాయి. అంటే 2 సార్లు తిన్నాం మేము, పప్పులో వేసి ఒకసారి కర్రీ వండుకొని తిన్నాం. ఇదొకటి. ఈ ఫ్లవర్స్ బాగుంటాయి ఈ చెట్టు. అంతకుముందు మా దగ్గర ఉండే ఆడ, కాకపోతే మట్టి పోయడం వల్ల చెట్టు చనిపోయింది. అందులో పూడిపోయింది, పీకలేదు. ఇది చామంతి, ఇది ఇంకో చామంతి, ఇది ఇంకో చామంతి, ఇది ఇంకో చామంతి, ఆడ ఇంకో కలర్ ఉంది. మొత్తం 5 రకాలండి. ఇవి టమాటాలు. దీనికి దగ్గర దగ్గర 1 కేజీ దాకా వెళ్తాయి సింపుల్గా. ఇగో ఇవి చూడండి ఆపడుతున్నాయా. ఇగోండి చూడండి, ఇగో ఈ 3 కాయలు, ఈ 3 కాయలే ఒక 1/2 కేజీ ఉంటాయండి. చూడండి మీరు ఎంత పెద్దగా ఉన్నాయంటే మరి. ఇగో ఇదేమో దానిమ్మ చెట్టు. ఇంకా బంతి చెట్టు. ఇది మా అత్తయ్య చనిపోయిందనేసి మా అత్తయ్య జ్ఞాపకార్థంగా మేము ఈ మొక్క నాటామన్నమాట. మా అత్తయ్య గుర్తు ఇది. ఓకేనా. ఇదేమో మా కంది చెట్టు. ఇంకో చెట్టు ఉండే కానీ నరికేసాం, కాయలు అయినాయి, ఎండిపోయినాయి. అందుకనే ఇంకా దాన్ని నరికి కందులు తీసి ఆరగొట్టాం. ఇది పూల చెట్టు. ఇది తీగలాగా బాగిద్ది, పెద్దగా అయ్యాక చూపిస్తా మీకు. ఇంకోండి మిరప మొక్కలు ఉన్నాయి అక్కడ. చూడండి, మీ ఇంటి ముందు ఇలా ప్లేస్ ఉంటే మీరు పండించుకోవచ్చు ఆర్గానిక్. మనమే కొట్ల కాడ కొనుక్కోకుండా. మాకైతే ఈ సంవత్సరం మొత్తం ఇక కొట్టు కాడ కొనలేదండి మేము సరిగా, మొత్తం మా ఇంట్లో పండించినవే. ఇగో చిక్కుడుకాయలు బాగానే ఉన్నాయి. చిక్కుడుకాయలు, ఇగో వంకాయలు, అది ఎండిపోయింది. టమాటాస్ చూడండి, టమాటాలు. ఇవ్వండి టమాటాలు. మా కోళ్ళు తింటున్నాయో, ఎలకలు తింటున్నాయో, ఉడతలు తింటున్నాయో తెలవట్లేదు. చూడండి కిందే. సమ్మర్ వస్తుంది, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇక ఫిబ్రవరి. ఇక ఈ మొక్కలు మొలుస్తాయి. ఇక మంచిగా ఉంటే ఇక పందిరేయాలి అక్కడ చేను కాడ. అంటే కర్రలు పాతి వాటిని పైకి ఇట్లా ఏలాడదీయాలన్నమాట. ఇట్లా తీగలు వస్తాయి కదా, ఈ తీగలు లేపి ఇట్లా ఉంది కదా, ఇలా లేపి కర్రకి ఇట్లా మనం ఆనిస్తే కాయలకి ఏం కాకోకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, తాజాగా.
చూసారా? ఇవన్నీ అంతకుముందు ఇగో ఇక్కడ ఇటుక కాడ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వేసాం. అంటే అంతకుముందు ఇక్కడ దాకా వేసాం అన్నమాట మేము. టమాటా మొక్కలు బాగానే అయ్యాయి. ఒక 20 కేజీలు దాకా అయ్యాయి అనమాట. 20కి ఎక్కువనే అయ్యాయి. తిన్నాం. మాకు ఈ ఫిబ్రవరి దాకా వచ్చాయి. ఇంకా ఉన్నాయి చూసుకోండి. నేను వేసి ఇప్పటికి 4 నెలలు అట్ట అవుతుంది అంతే. 4 నెలలకి మాకు ఈ నెల కూడా వస్తాయి ఇంకా టమాటాలు. ఈ నెల మొత్తం వస్తాయి. అయ్యా ఆ చెట్టుకున్నాయి. ఇగో ఇక్కడ ఇంకా చెట్లు ఉన్నాయి. అటు కూడా ఉన్నాయి. అదేమో పువ్వుల మొక్క. ఇది మా బీర చెట్టు అండి. బాగానే కాయలు అయితే ఎండిపోయినాయి. చాలా ఉన్నాయి చూడండి. ఇగో ఉడత తిన్నది. ఇంకా దానికి ఏం చెప్పదు. ఇంకా దాన్ని తింటే తినేలే అని వదిలేసిన. చాలా ఉన్నాయి అన్నట్టు గింజలు తీయలేదు ఇంకా. ఇందులో గింజలు ఉన్నాయి చూసారా? అదే దిగుతున్నాయి. ఆ గింజలు ఉన్నాయి. ఈ గింజలు మనం తీసి మళ్ళా నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తాయి మనకి గింజలు తీస్తే. ఇగో ఇవేమో క్యాబేజీ. ఇవన్నీ 47 మొక్కలు తెచ్చానండి. ఇంకా ఇవన్నీ ఇక్కడే చిన్నగా వేసాను. అక్కడ అదేమో టమాటా మొక్కలు. అక్కడ పుచ్చకాయ చెట్లు ఒక 2 3 మొలిచాయి. ఇదంతా క్యాబేజీ. అది పల్లెటూరు కదండి. ఇలా పండించుకుంటాం ఇంటి ముందు ఇట్లా ప్లేస్ ఉంటే తెలుసా. మీరు కూడా ప్లేస్ ఉంటే ఇంటి ముందు పండించుకోండి. ఇదిగోండి చూడండి. ఇందులో ఇదేంటో చెప్పుకోండి. గోంగూర చల్లాను నేనే. ఇది గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది. చూసుకోండి ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది గోంగూర. చూసారా? ఇదిగో మా చిక్కుడుకాయ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఏడ దాకా ఉన్నది ఆ చిక్కుడుకాయ. అటు మూలకు కూడా ఉంది చూసారా? ఇది పక్కన మాది షెడ్. అంటే ఇది మాది కాదు, పక్కూరోళ్ళది. అది పత్తి వేయడానికి. పత్తి వేసి మందులు అంటే మాకు వెళ్ళి వ్యవసాయం చేస్తాము. వ్యవసాయం అంటే పత్తులు ఇవి పండిస్తారు కదా. మీరు మళ్ళీ వేరేలాగా అనుకోకండి. ఇంకా వ్యవసాయం చేసేటోళ్ళు ఉంటారు కదా. ఇంకా అట్లా అందులో మందు కట్టలు అలాగే పత్తి వేస్తారు. ఇక స్టాక్ అన్నమాట అది. ఓకే, దాని గురించి ఎందుకులే కానీ ఇక చిక్కుడుకాయలు చూడండి. అవి పైన బాగున్నాయి. పైన చిక్కుడుకాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయో. చూసారా? గోంగూర, బెండకాయ మొక్కలు చూసారా? ఈ ఫిబ్రవరి ఇది చూసుకోండి. నేను ఎండాకాలం కూడా పండిస్తున్నా. మీ ఇంటి ముందు ప్లేస్ ఉంటే మీరు కూడా పండించండి. ఓకేనా? ఒక చిక్కుడుకాయలు అయితే బాగున్నాయి. ఏడ చూడండి. దీనికి పుచ్చు వచ్చిందండి. ఇక చూడు ఇలా పుచ్చు వస్తే పురుగు పడుతుంది. ఇందులో పురుగు ఉంటుంది. ఇందులో మనం ఇవి చూసుకొని ఏరుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? నేను చూడండి ఇది గుడ్లకాయ. మనం చిన్నప్పుడు చిక్కుడుకాయలు కొలిసేటప్పుడు ఇందులో గింజలు చీపురు పుల్ల గుచ్చి నిప్పులో పెట్టి కాల్చి తినేటోళ్ళం మేము చిన్నప్పుడు. ఇదిగో చిక్కుడుకాయలు చూసారా అంత బాగున్నాయా? చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి పైన అయితే. చాలా ఉన్నాయి ఇంకా కాయలు కొయ్యాలండి. ఈరోజు కోసి ఇంకో వీడియో పెడతా. ఎందుకంటే వీడియో పెద్దగా అయిపోతుంది అందుకని. ఇంకోటి తీసి పెడతా. ఇక చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయి. చాలా ఉన్నాయి. అవతల నుంచి ఇప్పుడు తీయచ్చు కానీ ఇంకా బంతి చెట్టు ఇక్కడ ఉంది. అయ్యో ఆడ ఇంకా బంతి చెట్టు. ఇదేమో గులాబీ, ఇది పింక్. ఇక మా బెండ మొక్కలండి. చూసారా? పూత పడ్డదండి మా బెండకాయలకి. చూడండి పూత పడుతుందా? సమ్మర్లో ఎదగవండి. ఎక్కువ హైట్ ఎదగవు. ఇది మా మిరప మొక్క. ఇది మేము వేయలేదు. అదే మనిషింది మిరప మొక్క. ఇదిగో బెండకాయలకి పూత కూడా వస్తుంది మాకు తెలుసా. ఇదేమో మా నిమ్మ చెట్టు. ఇందులో పిచ్చుకలు ఉంటాయి. చెప్పియా? పిచ్చుకలు గూళ్ళు కట్టాయి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటే ఉండే. ఎందుకు దాన్ని ఇక పంపించడం అనేసి ఉంచేసరికి అది పిల్లలు చేసింది. 2 పిల్లలు చేసింది. ఆ 2 పిల్లలు చేస్తే మళ్ళీ అవన్నీ 3 కలిసి మళ్ళీ ఇంకా 2 పిల్లలు చేస్తే మొత్తం ఇప్పుడు టోటల్గా 5 ఉన్నాయి మా కాడ. 5లో 4 గూళ్ళు కట్టినాయి ఇక్కడ ఇప్పుడు ఈ చెట్టుకి.
చూసారా బంతి చెట్లు మా దగ్గర బాగుంటాయి, మీకు కావాలంటే రండి. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉండవు, నెక్స్ట్ ఇయర్ రండి, బంతి మొక్కలు ఇస్తా. ఓకే, మా ఇంటికి వస్తే. ఇక చూడండి, ఇదేమో తీగల్లాగా బాగా ఇందాక చూసారు చూడు మీరు, అదే చెట్టు. ఇది పింక్ కలర్ పూలు పూస్తుంది అనమాట. ఇంకొచ్చేసి ఇది ఏం చెట్టు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇది మా ఏంటి చెప్పండి చూద్దాం. ఇదేమో మామిడి చెట్టు మాది. ఇది మేము చిన్నప్పుడు వేసాము ఈ చెట్టు, కానీ ఇది ఇంకా ఇలాగే ఉంది చూడండి. ఇది పలసగా అయిద్దండి. ఇది మా సొరకాయ చూసారు ఎంత పెద్దగా ఉందో, ఎదిగిపోయింది. ఇది పెద్ద కాయ అండి. ఇది బీరకాయ చెట్టు దీనికే పాకింది, సొరకాయ చెట్టు దీనికే పాకింది, ఈ మామిడి చెట్టుకి. కాయలు సరిగా అవ్వవు, కానీ ఇక ఇట్లా మనం ఇక ఏదైనా తీగలు, ఇంకా బీరకాయలు కానీ సొరకాయలు కానీ ఇలా మనం ఏదైనా వేసుకుంటే చెట్టు మీదకి ఎక్కడానికి ఇలా ఉంచాము మేము. బీరకాయల చెట్లు ఇంకా చూడండి చాలా ఉన్నాయి, బీరకాయలు కూడా చూస్తారా, కాపాడుతుందా, అగో చాలా ఉంటాయి. ఇదిగో పూల మొక్కలు ఉన్నాయి, ఇది చాలా ఉన్నాయి. ఇదండి ఇదొక చెట్టు, ఇదండి ఇదొక చెట్టు, ఇదొక చెట్టు, ఇదొక చెట్టు ఉంది. సో ఇంకా అండి అది అంతే. ఇక్కడ వచ్చేసి ఇదేంటి మందార చెట్టు. ఇగో వంకాయ మొక్కలు ఇందాక చూపించానా, మీషోలో ఆర్డర్ చేసిన గింజలు ఇవి, గుత్తి వంకాయలు. మీషోలో ఆర్డర్ చేస్తే ఇలా వచ్చాయి గుత్తి వంకాయలు, భలే ఉన్నాయి. నా ఫేవరెట్ కర్రీ ఇది. చూడండి జామ చెట్టు పెద్దది. మా దగ్గర అంతకుముందు ఎర్ర జామకాయల చెట్టు ఉండేది, కాకపోతే పుల్లగా ఉండేటి అండి. పూల చెట్టు, ఇది మా కొబ్బరి చెట్టు. చూసారు కాయలు రాలిపోతున్నాయి. చూడండి మా బంతి మొక్కలు ఆడున్నాయి చూడండి. ఇదేమో చూసారు పూలెట్టు వాడిపోతున్నాయి చూడండి. ఇది గులాబీ. ఇది కొమ్మ తీసుకొచ్చి మనం అంటే గుచ్చితే ఇలా క్రాస్కి గుచ్చాలన్నమాట. క్రాస్కి గుచ్చితే అది మొలుస్తుంది. ఇంకా వంకాయ చెట్లు చూసారా, వంకాయ చెట్లు. మా మామిడి చెట్టు చూడండి ఎంత పూత పూసిందో మా మామిడి చెట్టుకి, చూసారా. మా మామిడి చెట్టు ఇది మా మామిడి చెట్టు, చిన్నది చెట్టు, కింద చూపించిన దానికంటే చిన్నది. ఇదేమో మా దానిమ్మ చెట్టు అని, చూసారా ఎంత బాగైందో. ఇది సొరకాయ చెట్లు. ఇంకా చూడండి అట్లా పాకి కరెంటు వైర్ మీదకి పోయింది. ఇంకా చాలా ఉంది. అది మా బాత్రూమ్. చూడండి ఇందులో కాకరకాయ చెట్లు ఉన్నాయి, కాకరకాయ తీగ. ఈ కాకరకాయలు ఇలా చూడండి కాపాడుతున్నా, కోస్తా ఈవినింగ్ కోసి చూపిస్తా మీకు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇవన్నీ. చూడండి కాకరకాయలు చూస్తాను. చూడండి ఇదన్నమాట, ఇది కాకరకాయ చెట్టు. ఇంకోటి అక్కడ ఇందాక చూసారు ఆ కాకరకాయ చెట్టు, అదొకటి. ఇంకా కాకరకాయలు ఫ్రెష్గా మనం పల్లెటూర్లలో ఉంటే ఇలా మంచి ఆహారం తినొచ్చు. సిటీలో ఉంటే మొత్తం మందులతో పండించినవి అయ్యే తినాలి. అదే మనమైతే ఇంటికాడ ఇంత ప్లేస్ ఉందనుకో, మనం కొట్టకాడ కొనుక్కోకుండా ఇంటికాడే మంచిగా పండించుకొని తినొచ్చు, మన డబ్బులు కూడా మిగులుతాయి. ఇలా చూడండి, ఇట్లా మనం ఇంత ప్లేస్ ఉంటే మంచిగా పండించుకోవచ్చు. మంచిగా కొట్ల కాడ కొనుక్కోకుండా మందులతో పండించిన పంట కాకుండా మన సొంతంగా ఆర్గానిక్గా పండించుకొని తినొచ్చు అన్నమాట. ఇంకా ఇక్కడ మా తోటకూర. ఇది మీకు ఒకటి తెలుసా, ఇందులో నల్లటి గింజలు ఉంటాయి. చూపించను మీకు. ఇక ఈ నల్లటి గింజలు ఉన్నాయా అక్కడ, ఆ నల్లటి గింజలు విరోచనాలు అయినప్పుడు తింటే
ఈ నల్లటి విరోచనాలు అయినప్పుడు తింటే విరోచనాలు తగ్గుతాయి. గుర్తుంచుకోండి. ఇదేం చెట్టు అనుకుంటారు? తోటకూర పూత. ఓకేనా? ఇదిగో ఎండిన తర్వాత ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు తీసి అందులో నల్లటి గింజలు ఉంటే ఆ నల్లటి గింజలు తీసి తినండి, విరోచనాలు తగ్గిపోతాయి. చూసారా క్యాబేజీ? ఇదే ఇందాక చెప్పాను మీకు, ఫస్ట్ స్టార్టింగ్లో నాటే అని చెప్పలేదా? అవి ఒక 30 మొక్కలు వేస్తే 10 మొక్కలు మా మామయ్య వాళ్ళకి ఇచ్చా, ఒక 20 నేను తీసుకొచ్చా. ఇది క్యాలీఫ్లవర్ ఒక 10 వేసాను, క్యాబేజీ ఒక 10 వేసాను. ఇప్పుడు క్యాలీఫ్లవర్ అయ్యాయి, క్యాబేజీ ఇక పెండింగ్ అనమాట, చిన్నగా ఉన్నాయి ఇంకొంచెం. క్యాలీఫ్లవర్ అయితే పెద్దగినాయి. ఇది పొద్దున్నే వండామండి మేము. ఇది ఇలా ఉందనుకో, ఇలా కోస్తాం కదా, ఇలా కోస్తే దీనిలాగా ఎగిరి వస్తుంది. ఇది క్యాలీఫ్లవర్ అనమాట. చూసారా పూత? ఇలా కోసుకుంటే ఇట్లా క్రాసుగా కోసుకోవాలి. ఇట్లా క్రాసుగా కోసుకుంటే ఇలా వస్తుంది పూత. ఓకేనా? ఫస్ట్లో మాకు తెలియక మేము ఏం చేసాము, మేము ఇగో నరికేసి చూసారా పీకిన, అక్కడ ఇంకా ఉండే అవి కూడా పీకేసా. ఇగో ఇది క్యాబేజీ అనమాట. ఇగో ఇంకా చిన్నదే, ఇది కొంచెం పెద్దగా అయింది. ఇది ఒక 1/2 కేజీ ఉంటుంది. ఇక ఇక్కడ ఇంకోటి 1/2 కేజీ ఉంటుంది. ఇందాక చూసింది అది ఒక 1/2 కేజీ ఉంటుంది. ఇది ఒక అర్ధ భాగం ఉంటుంది అంతే. ఇది ఫ్లవరా క్యాబేజీ, ఇది కూడా క్యాబేజీ కానీ దాని ఫ్లవర్ ఉన్నట్టుంది. అది ఫ్లవర్ అనుకుంటే, అయినప్పుడు చూద్దాం ఆగండి. ఓకేనా? అలాగే బాయ్ అండి. ఇక చూసారు కదా, ఇది మనం పల్లెటూళ్ళల్లో ఉంటే ఇలా మంచిగా పండించుకోవచ్చు పంటలు. చూసారా టమాటాలు ఏంటి ఇవన్నీ కూడా మనం పల్లెటూళ్ళల్లో ఉన్నా, ఇప్పుడు మనకి కొంచెం ప్లేస్ ఉన్నా చాలు. ఇది ఒక కుంట అండి మా ఇంటి ముందు. ఈ ఒక కుంటలో నేను పండిస్తున్నాం. అది మా ఇంటి ముందు. ఇంకా చాలా ప్లేస్ ఉంది. అటు మాది మొత్తం, ఇటేమో జమాయి తోట ఉంటుంది చూడండి. మా ఇంటి పక్కనే జమాయి తోట. మాది లాస్ట్ ఉంటుంది, మా ఇల్లు చివర. బాయ్ అండి. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.